అయ్య బాబోయ్, అదేటండి మన నీతి నిజాయితీల గురించి. మన అనకండి, ఎందుకంటే మీకు నీతి నిజాయితీలు లేవు. హాయ్ లేవు అని మీరు ఒప్పుకుంటారా, నన్ను ఒప్పించమంటారా? హాయ్, కాళ్ళ సందులు బాంబులెట్టి పేల్చమంటారా వద్దంటారంటే ఏం చెప్తానండి? చెప్పలేరు. దీనికే కాదు, 300 కాసుల బంగారం మీ అమ్మాయికి ఎలా పెట్టారో చెప్పలేరు. 15 లక్షల కట్నం ఎలా ఇవ్వగలిగారో చెప్పలేరు. కానీ నేను చెప్పగలను. ఆ సారా కాంట్రాక్టర్ పెద వెంకట్రాయుడు 300 ఎకరాల పోరంబోకు స్థలంలో మెడికల్ కాలేజీ కట్టాడు. వాస్తవానికి అది అతనికి శాంక్షన్ కాలేదు. ఇది ఎవరి అవినీతి వల్ల జరిగింది. ఎంక్రోచ్మెంట్ కింద ఫైన్ వేసామండి. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఎకరం 50,000 రూపాయలు ఖరీదు చేసే పొలానికి ఎకరానికి 1000 రూపాయలు ఫైన్ వేశారు. అవునా? హాయ్, ఒక మెడికల్ కాలేజీకి 300 ఎకరాలు శాంక్షన్ చేయాలా? 10 ఎకరాలు చాలదా? ఇవాళ మెడికల్ కాలేజీ పేరున కాజేసిన ఆ పొలాన్ని రేపు కోట్ల రూపాయలకు అమ్ముకోవచ్చని పథకం వేశారు. ఈ ఫైల్ మీద డబ్బు కోసం మీరు సంతకం చేయొచ్చేమో కానీ నేను సంతకం చెయ్యను. దీనిలో ఎవరెవరికి ఎంత అందుతుందో అన్ని వివరాలు సేకరించాను. మర్యాదగా 24 గంటల్లో కన్స్ట్రక్షన్ ఆపు చేస్తారా, కట్టడాన్ని పడగొట్టమంటారా అని వెంకట్రాయుడికి నోటీస్ పంపించండి. స్వీట్ ఇవ్వనా, హాట్ ఇవ్వనా? పుష్ప, ఇవన్నీ పడగదికే పరిమితమైనవి. పబ్లిక్ తెలీదా మన సంబంధం? రెడీ రెడీ రెడీ. థ్యాంక్ యూ. ఇదిగో శంకర్రావు, ఆ కెమెరాకి పని చెప్పడం మానేవయ్యా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నా కెమెరా క్లిక్ మనాలి. ఇక్కడ అన్యాయం జరిగిందయ్యా. జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఓ పెళ్లి కాని ఆడపిల్లతో పట్టపగలు పబ్లిక్ గా సరసాలాడటం అన్యాయం కదండి. అవునయ్యో, కొంప ముంచేవాడివి. ఏది ఆ నేటివ్ ఇలా? ఓ 1000 కొడితే ఇస్తా. థ్యాంక్స్. అవసరమైతే మళ్ళీ వస్తా. ఆయన అలా బెదిరిస్తుంటే నవ్వుతూ ఊరుకుంటారేమిటండి? పిచ్చిదాను, వాడెవడనుకున్నావే? నా అదృష్ట దేవత. నన్ను కుబేరుని చేసి వాడు కుచేలుడయ్యాడు. నేనేమిస్తున్నానే వాడికి? గుప్పెడు అటుకులే కదా. శబాష్ రా కొడుకు, ప్రయోజకుడు అయిపోయావు. ఎందుకు నాన్న ఆయన అలా ముష్టెత్తుకుంటావు? ధైర్యంగా నీకు రావాల్సిన చోట నువ్వు అడగొచ్చుగా. గట్టిగా అరవకు. ఎవడాడు? చైర్మన్ గారండి, చైర్మన్ గారండి. ఏమిటయ్యా అమ్మారు? కలెక్టర్ గారు మెడికల్ కాలేజీ పడగొట్టడానికి మనుషులు పంపిస్తున్నారండి. నా మెడికల్ కాలేజీ పడగొట్టే దమ్ము ఈ ఊళ్ళో ఏ కూలోడుకుందయ్యా? హాయ్, అందరూ భయపడుతున్నారండి. కానీ అపోజిషన్ సారా కాంట్రాక్టర్ సాంబయ్య లేడండి. ఆడు తన రౌడీలో కూలోడిగా పంపిస్తున్నాడండి. కలెక్టర్ గారి దగ్గరుండి నన్ను పడగొట్టించమన్నాడండి. కాపాడగండి బాబు. ఏమనుకున్నాడయ్యా కలెక్టర్ ఈ వెంకట్రాయుడు అంటే? అక్కడికి మీ రాజకీయ పలుకుబడి గురించి చెప్పానండి. ఎంట్రికి బిగి చూపించాడండి. వాణ్ణి రాజకీయంతో కొట్టను, రౌడీయిజంతో కొట్టిస్తాను. నాకు అండగా ఒక బెబ్బులి ఉందని, నన్ను వేలెత్తి చూపించిన వాళ్ళ రక్తం తాగే పెద్దప్పు లేదని వాడికి తెలియదు. రాంపండు, అంతా విన్నాను సార్. టైగర్ బెనర్జీని రెడీ కమ్మను. కాలేజీ పడగొట్టడానికి వచ్చిన వాళ్లను కత్తికొకటిగా నరకమని చెప్పు. కట్టకొక వాడి గుండెల్లో గుణపాన్ని దింపుతాడు ఈ బెనర్జీ. అక్రమంగా కట్టిన ఈ గోడలను పడగొట్టమని కోర్టు నోటీస్ ఇచ్చింది మిస్టర్. గవర్నమెంట్ ను పడగొట్టినంత తేలిక కాదు బే ఈ గోడలను పడగొట్టడం. బెనర్జీ, మా పోలీసులతో ఆడుకోవద్దు. మా దగ్గర ఆర్డర్ కాగితాలున్నాయి, ఆడించేస్తాను. మీటర్ మీద ఉన్నావా? ఎక్కువ మాట్లాడుతున్నావు. నాన్ సెన్స్. మా డ్యూటీ మేము చేయాలి. తప్పుకుంటావా లేదా? తప్పుకోను. మ్మ్.
ఐఎమ్ సారీ వేదవతి, ఈ రోజు నీ సీమంతం నాకు గుర్తుంది. కానీ ఆ చైర్మన్ వెంకట్రాయుడు అన్యాయంగా ప్రభుత్వం తాలూకు 300 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. ఖాళీ చేయించబోతే రౌడీలతో అటాక్ చేయించాడు. అందుకే ఈ ఆలస్యం. నా తరఫున మీ తరఫున మన అనే వాళ్ళెవ్వరూ లేరు. నాకు మీరు, మీకు నేను. అందుకే సీమంతం చేసుకున్న మీ ఇల్లాలి రూపం ఎలా ఉంటుందో మీరు చూసుకోవాలని అలాగే కదలకుండా కూర్చున్నాను. ఎవరు మీరు? What's this? నాకు కత్తులతో తప్ప నోటితో మాట్లాడటం చేత కాదు. మర్యాదగా వెంకట్రాయుడు గారి దగ్గరకు పద, లేకపోతే సీమంతం బిడ్డ చితికిపోదు. ఆవిడేం చేయొద్దు. ఓకే, నేను వస్తాను. హలో, డిఐజీ ఆఫీస్. రే రాంపండు, ఈయన గారి పెళ్ళాం పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినట్టుందిరా. కారు వెనక్కి పోనివ్వమంటావా? అక్కర్లేదు, పోలీసుల్ని నేను అడ్డదారి పట్టిస్తాను. రహదారి మీదుగా గురువు గారి దగ్గరికి ఈ కలెక్టర్ని దర్జాగా తీసుకెళ్ళండి. ఫైల్ ని వెంటనే క్లోజ్ చేయాలి, లేదంటే ఏం చేస్తావు? నాకు రెండే తెలుసు. మంచిగా చెప్పటం, 2 మర్డర్ చేయటం. ఏం వరం కావాలి నీకు? నీ చేతికి సంకెళ్లు వేసే వరం కావాలి. నీ మెడకు ఉరితాడు పడే వరం కావాలి. తల్లకిందులుగా తపస్సు చేసినా సాధించలేని వరాలను. నా నీ చరిత్రంతా తెలుసుకునే వచ్చాను. ఏడాదికి ఒక పార్టీ మారుస్తూ రౌడీలతో రాజ్యం చేస్తున్నావు. నీ గతాన్ని, నీ అంతరంగాన్ని, నీ నీచత్వాన్ని బయటపెట్టి తీరుతాను. ఏ ప్రజల చేత ఎన్నుకోబడ్డావో వాళ్ల చేతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను. హలో, డాక్టర్ ఆనందరావు స్పీకింగ్. నేను చైర్మన్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. కలెక్టర్ గారు ఎక్కువగా తాగి కారు వేగంగా నడుపుతూ పాపం యాక్సిడెంట్ లో చనిపోయారు. కొద్దిసేపట్లో శవం నీ దగ్గరికి వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నువ్వు ఇదే రాయాలి. సార్, మీ ఆవిడ డైమండ్ నెక్లెస్ కావాలని నేను చెప్పావు కదటయ్యా, మా పుష్ప తీసుకొచ్చిస్తుంది. అలాగే సార్. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య. ఆ వెంకట్రాయుడు వాడి మనుషుల్లో కలిసి నా భర్తను దారుణంగా చంపేశారు. నువ్వు ఆవేశపడుతున్నావమ్మా. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని నేను చెప్తున్నాను కదా. మీ వారు ముందు తాగి ఆ ఇంటాక్సికేషన్ లో కారు వేగంగా నడుపుతూ యాక్సిడెంట్ గురై మరణించారు. ఆయన అసలు కాఫీ టీలో తాగరు, మందు తాగడం ఏమిటి? ఆ బెనర్జీ గడొచ్చి నా భర్తను బలవంతంగా తీసుకువెళ్ళాడు. ఏమండి డిఐజీ గారు, నేను మీకు ఫోన్ చేసి చెప్పలేదు. చెప్పావమ్మా. నేను వెంటనే యాక్షన్ తీసుకుని పోలీసును కూడా పంపాను. కానీ నీ రిపోర్టు తప్పని తెలిసింది. పోలీసులు వెంటబడి తరిమి బెనర్జీని పట్టుకున్నారు. నీ భర్తను అతను బెదిరించి తీసుకువెళ్లాడు అని నువ్వు చెప్పిన అదే సమయానికి ఎందరో చూస్తుండగా మరో కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాబట్టి కలెక్టర్ గారి మరణానికి చైర్మన్ గారికి ఏ సంబంధం లేదని తేలిపోయింది. అర్థమైంది. మీరంతా కలిసే ఈ నాటకం ఆడుతున్నారని అర్థమైంది. శ్రీమంతానికి తొడిగిన ఈ గాజుల సాక్షిగా చెప్తున్నాను, ఆ వెంకట్రాయుణ్ణి పురికంబం ఎక్కిస్తాను. డాక్టర్, చెరిగిన ఈ నుదుటి కుంకుమ సాక్షిగా చెప్తున్నాను, నిన్ను కటకటాల వెనక్కి నెట్టిస్తాను. డిఐజీ, తెగిన ఈ తాళిబొట్టు సాక్షిగా చెప్తున్నాను, నిన్ను చెరసాల పాలు చేయిస్తాను. అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడన్న గీతోపదేశాన్ని నమ్మిన దాన్ని
పాపం తెలియని దాన్ని, ఒక పుణ్య పురుషుడి చేత్తో తాళి కట్టించుకున్నదాన్ని, నా పోరాటానికి అండగా నిలబడ్డానికి ఒక మహానుభావుడు తప్పకుండా వస్తాడు. నమస్కారం బాబు, నేను ఎంఆర్ఓ. ఎవరు వాళ్ళు? వాళ్ళు నగర బాధితులండి. కొత్త కలెక్టర్ గారికి ఇలా బాధలు చెప్పుకోవడానికి వచ్చారండి. మీ సమస్యలు ఏమిటో చెప్పండి. ఊరంతా సారా కొట్లే బాబు, మద్యపానాన్ని ఆపించండి. అది నా చేతుల్లో లేదు, ప్రభుత్వం చేతుల్లో ఉంది. అది కాదు బాబు, గుడి పక్క బడి పక్క సారా కొట్లే పెడుతున్నారు. అడ్రస్లు ఇవ్వండి. డ్రెస్సులు ఇప్పించి మరి ఆ కొట్లు పెట్టిన వాళ్లను నడి రోడ్డు మీద నడిపిస్తాను. నగరం నిండా గూండాలు రౌడీలు ఎక్కువైపోయారు సార్. ఒకనాడు దేశం అంతా స్వాతంత్ర్య సమరయోధులు విహరించేవారు. ఇప్పుడు దేశం రౌడీలకు గూండాలకు అంకితం అయిపోయింది. సాధ్యమైనంత వరకు నా పరిధిలో వాళ్ళని అరికట్టడానికి ప్రయత్నిస్తాను. సార్ సార్ సార్, ఇప్పుడైనా ఈ దండ మీరంతా చందాలు వేసుకుని వీటిని కొనుంటారు. ఓ పని చేయండి, తలా ఓ మొర కత్తిరించుకు వెళ్లి మీ భార్యల కొప్పుల్లో పెట్టండి. వాళ్ళైనా సంతోషిస్తారు. సార్ సార్, ఈ రోజు సాయంత్రం చైర్మన్ గారి ఇంట్లో మీకు డిన్నర్ ఏర్పాటు చేశారండి. ఎవరిని అడిగి చేశారు? నాకు అలాంటి అలవాట్లు లేవని ఆయనతో చెప్పండి. ఆయ్. ఇక మీదట ఏ పని చేసినా నాతో చెప్పి చేయండి. ఏమిటయ్యా ఈ హడావిడి? అరే, అప్పుడే వచ్చేసారా? మీరొచ్చే లోపల ఇల్లంతా శుభ్రంగా ఉంచాలని ఎంత తాపత్రయపడ్డానో తెలుసా? ఆవేమిటి? ఈ ఊళ్ళో ఆవు పాలు దొరకవటండి. మీకేమో వేరే ఏ పాలు పడవాయే. అందుకే ఆవుని దొడిని కలుపుకొనేశాను. ఇదేమిటయ్యా, పాలు పితకటం రాదా? ఎలా వస్తుందండి బాబు, ఆయన బీట్ కానిస్టేబుల్. ఆ? మరి వీళ్ళందరూ? మేము కానిస్టేబుల్స్. సార్, నేను హెడ్ కానిస్టేబుల్ అండి. అయితే ఈ వేషాలు ఏమిటయ్యా? అంతా మన కానిస్టేబుల్సే కదా అని నేనే పని చెప్పానండి. శేషమాంబ. షూ. ఆ పేరు బాగోలేదని ఎస్ఎం అంబా అని మార్చుకున్నాను కదండి. మార్చుకోవాల్సింది నీ పేరు కాదు, బుద్ధి. వెళ్ళి లోపల. మరోసారి అమ్మగారు పని చెప్పారని యూనిఫామ్ తీసేసి ఇలా అడ్డగాడిదల్లా చాకరీ చేశారో మీ ఉద్యోగాలు తీయించేస్తాను, జాగ్రత్త. కలెక్టర్ భార్య నన్ను చూడకుండా పరువు తీసేశారు. తీసింది కలెక్టరేగా. అది కాదండి, ఎస్ఐ గారింట్లో కూడా బట్టలు ఉతుకుతావమ్మా అని చెప్పారు. శేషు, కలెక్టర్ భార్యననే అహంకారం ప్రదర్శించిన, గవర్నమెంట్ సర్వెంట్ చేత ఇంటి పనులు చేయించినా నాకు నచ్చదు. అరిస్తే అలగటం, కోప్పడితే కన్నీళ్లు పెట్టడం కూడా నాకు నచ్చదు. పెళ్లికి ముందు ఎంత ఇదిగా ఉండేవారో. అంబా అంబా అంటూ ఆవు వెనక దూడలా తిరిగేవారు. ఆ కాలమే వేరు. కలెక్టర్ గారు, ఏమండోయ్, మీకోసం ఎవరో వచ్చారు. నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మీరు? వీర సత్య పెద వెంకట్రాయుడు. మీరు ఈ జిల్లాకి కలెక్టర్ అయితే నేను ఈ జిల్లా పరిషత్తుకే చైర్మన్. చైర్మన్? సో వాట్? ఒకే స్థాయి మనుషులం కదా, ఒకసారి కలిస్తే. సారీ, మీ స్థాయి నా స్థాయి ఒకటేలా అవుతుంది. నా మేధస్సుతో ఐఏఎస్ పాస్ అయి నేను కలెక్టర్ అయ్యాను. తాతలు సంపాదించిన ఆస్తితో మీరు ఆ చైర్మన్ కుర్చీని కొనుక్కున్నారు. నేను తగువ పెట్టుకోవడానికి రాలేదు. ఏది, డిన్నర్కి పిలిస్తే రాలేదు కదా, అందుకని కనీసం ఈ కానుకైనా ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఏమిటండి అది? అదృష్ట దేవతమ్మ. అమ్మా, అదృష్ట దేవత ఎప్పుడూ లోపలికి రాదు. గుమ్మం దగ్గరే నిలబడి తొంగి చూస్తూ ఉంటుంది. అప్పుడు నమస్కరించి ఆహ్వానిస్తే లోపలికొస్తుంది, తిరస్కరిస్తే అలిగి వెళ్లిపోతుంది. వెళ్లిపోయినా నాకు అభ్యంతరం లేదు. అయ్యో, బొమ్మే కదండి, వచ్చే అదృష్టాన్ని మనం ఎందుకు కదనాలే? శేషు, నువ్వు లోపలికి వెళ్ళు. తమరు బొమ్మతో బయటికి వెళ్ళొచ్చు. పరపతి ఉన్న వాళ్ళని దూరం చేసుకుంటే ఓట్లకి నోట్లకి దూరం కావాల్సి వస్తుంది.
ఇంకా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ప్రజా జీవితానికే దూరం చేయాల్సి వస్తుంది. గెట్ లాస్ట్. ఆ విషయంలో ఉన్నారు. మళ్ళీ కలుస్తాను. ఇంకెప్పుడు ఇంటి దగ్గర కలవకండి, ఆఫీసులో కలవండి. అది సొంత పని కాకపోతేనే. అయ్యా చైర్మన్ గారు, సత్కారం బాగా జరిగిందండి. ఆ ఏ ప్రభుత్వోద్యోగైనా ఈ వెంకట్రాయుడి చెప్పు కిందో చెప్పు చేతలోనో బతకాల్సింది. వదలండిరా, కసి తీరా ఒకడిని చంపాలి. కడసారిగా ఇద్దరిని చూడాలరా. నన్ను వదలండిరా, నన్ను వదలండి. కాళ్ళు ఎరక్కొడతా గానీ నీకు బుద్ధి రాదురా. ఏంటి బే ముసలోడు పట్టుకొని నెట్టేశారు? వాడు పారిపోవాలని చూస్తున్నాడు సార్. ముసలోడా, ఈ వయసులో పారిపోయి ఏం చేస్తావు? కసి తీరా ఒకడిని చంపాలి. కడసారిగా ఇద్దరిని చూడాలి. గుద్దితే గిద్దెడు నెత్తురు కక్కెట్టేస్తున్నావు. నువ్వేం చంపుతావు? చంపటానికి కడుపులో కసుండాలి గాని కండ ఎండిపోయినా పర్వాలేదు బాబు. ఇదే సార్ వీడి వరస. బాబు, ఖైదీని పట్టుకుని ఈ అబవలు సారు సారు అంటున్నారంటే నిన్నెంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. ఒక్క మాట చెప్పు బాబు, నన్ను వదిలిపెట్టమని. ఆయన ఏసేసత్తాను. చూడాల్సిన ఆ ఇద్దరు ఎవరో చెప్పు. వాళ్ళు నిన్ను కలుసుకునే ఏర్పాటు నేను చేస్తాను. ఇక చంపాల్సిన మనిషి అంటావా? వివరాలు చెప్పు, నేను సెటిల్ చేస్తాను. వాణ్ణి నా చేతులతో నేనే చంపాలి. అప్పుడు గాని నా జీవితానికి విశ్రాంతి ఉండదు. వయసు ఉడికిపోతోంది బాబు. నా బిడ్డలిద్దరినీ చూడకుండానే చచ్చిపోతానేమో, వాణ్ణి చంపకుండానే కాలం కరిగిపోతుందేమో అని భయంగా ఉంది బాబు, భయంగా ఉంది. ఈ ముసలి మాట నమ్మకండి సార్. 10 సార్లు తప్పించుకోబోయి 10 ఏళ్ల శిక్షను రెట్టింపు చేసుకున్నాడు. బెనర్జీ గారు మిమ్మల్ని జైలర్ గారు రమ్మంటున్నారు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నీ కేసు బాగా స్టడీ చేస్తాను. ఈలోగా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి పారిపోకు. ఎందుకురా ఏడుస్తున్నావు? కారం ఎక్కువైందా? ఉప్పు తక్కువైందా? చీకు తక్కువటేనంటే చీరాలో పడతావు. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. ఆ భగవంతుడు నాకు చేసిన అన్యాయాన్ని తలుసుకుని ఏడుస్తున్నానే. ఆయన నీకేమని ఏం చేశాడ్రా? నీలాంటి అందమైన పెళ్ళాన్ని నాకెందుకు ఇవ్వలేదా అని. అరచే. దాని మీద చేతి. ఏ అది అందరి కోసం కాదు, నా వాడి కోసం. ఎవడే నీ వాడు? తాళి లేదుగా నీ మెడలో? మెడలో లేకపోతేనేరా, ఒడిలో ఉంది. అయితే నేనే కడతాను. కొట్టండ్రా భజంత్రిలో. ఎవడు బే నువ్వు? పురోహితుడినిరా. పెళ్లి అగ్ని సాక్షిగా జరగాలి కదా. ఇప్పుడు కొట్టండి భజంత్రీలు.
నమస్కారం అమ్మా. స్వయానా జిల్లా కలెక్టర్ గారు భార్య మా షాపుకు వచ్చారు అంటే మాకెంతో ఆనందంగా ఉంది. మీ ఇష్టం వచ్చినవి సెలెక్ట్ చేసుకోండి అమ్మా. ఇవి చూడండి అమ్మా. మీరు కలెక్టర్ భార్య అయిన తర్వాత మేమెక్కడ గుర్తుంటాంలే. పుష్ప నువ్వా? అమ్మయ్యా, ఇప్పటికి గుర్తుపెట్టవే శేషమాంబ. నా పేరు ఎస్ఎం అంబా అని మార్చుకున్నానే. సరే, కాలేజీ రోజుల్లో పెద్ద హీరోయిన్ అవుతానని దానివి అయ్యావా? వేంపునయ్యాను. వాట్? జోక్ చేసానులే. మేడం, ఈ ఉంగరం అయితే మీకు చాలా బాగుంటుందండి. అవును. ఎంత? ఎంతమ్మా? 5,000. 5,000? వద్దులేండి. ఏమే మరీ పీరాసనైపోయావు? అదేం కాదులే, మా ఆయన చాలా స్ట్రిక్ట్. లేకపోతే ఈ సిటీనే కొనేసేదాన్ని. అందుకని నీకు నచ్చిన ఉంగరం మానేస్తావా? ఏమండి, 10,000లో ఒక మంచి ఉంగరం తీయండి. అలాగేనమ్మా. పుష్ప, మా ఆయన బాగానే సంపాదిస్తున్నారులేవే. ఏడాదికి 50 లక్షలు ట్యాక్స్ తగిలిస్తున్నారు. అమ్మో, ఈ ఉంగరం అయితే మీకు చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఇవ్వండి, నేనే తొడుగుతాను. కలెక్టర్ భార్య నీ స్నేహితురాలా? అవును. ఇదిగా, నీ అందమే నాకు ఉపయోగపడుతుంది అనుకున్నాను గాని నీ స్నేహం నాకు ఉపయోగపడుతుంది అనుకోలేదు. మీరు అంటే ఆ కలెక్టర్ని కూడా నా అందంతో పడేనా? చిచ్చే, నన్ను బ్రోకన్ చేయకు. చూడు, ఆ కలెక్టర్ పెళ్ళంతో స్నేహం కంటిన్యూ చేయి. బాగా నమ్మకం పెరిగాక నషాళాన్ని కంటేటట్టు కొడదాం దెబ్బ. యమునాబాయి గారు, ఈ అనాథాశ్రమం నుంచి ఎంతో మంది చదువుకుని పైకొచ్చారు. దీని అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఏం సాయం కావాల్సి వచ్చినా చెప్పండి, చేయిస్తాను. అనాథాశ్రమానికి ఏ సహాయం అక్కర్లేదు బాబు. మీరు సహాయం చేయదలుచుకుంటే ఈ అమ్మాయికి చెయ్యండి. మా అనాథాశ్రమంలో పెరిగి మాకు అందనంత పెద్దదైన ఈ వేదవతికి తీరని కష్టం కలిగింది బాబు. ఈమెకు నాకే కష్టం లేదండి. ఆవిడ అలాగే బాధపడతారు. మీరు వెళ్ళండి. నీతి తలుపు తట్టాలని మీకు ఎప్పుడనిపించినా నా ఇంటి తలుపు తట్టొచ్చు. వస్తామండి. మంచిదండి, వస్తానండి. అదేమిటమ్మా, నీ భర్త హత్య కేసు గురించి చెప్దాం అనుకుంటే ప్రయోజనం లేదు. ఈ కలెక్టరు చైర్మన్ కి అమ్ముడుపోయాడు. నాయనా, నాయనా, ఎవలి పోరి మంచి కొడుతున్నది. తప్పు నాయన, పోరి అనకూడదు. ఒక విధంగా నీకు తల్లి లాంటిది, నాకు పియ్యే. ఓ గట్లనా? బొట్టు పెట్టనా? నువ్వేం పెట్టక్కర్లేదు. తీసుకో లోపలికి వెళ్ళు, వెళ్ళు. రా బాబు. ఇతను బెనర్జీ అని నా గుండెకాయ. అతను రాంపండ్ అని నా ఎడం భుజం. నా కొడుకు బాబు. ఈడెవడు? బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజులల్లా స్టిల్ కెమెరామెన్ లెక్కున్నాడు. మీ బ్లాక్ వైట్ తెలిసిన ఏకైక మనిషిని బాబు. సరే సరే. చూడండి, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. రేపటి నుంచి జిల్లా పరిషత్ విషయాలు నేను చూసుకుంటాను. జిల్లా సారా విషయాలు మా అబ్బాయి చూసుకుంటాడు. నా సారా సామ్రాజ్యానికి మా అబ్బాయిని పట్టాభిషేక్తం చేస్తున్నాను. ఏ బెనర్జీ, ఇదేంది భయ్యా? తెలంగాణలో సారా కాంట్రాక్టర్లు కోట్లు మస్తుగా చూస్తుండ్రు. ఈడ ఇదేంది? ఆంధ్ర పబ్లిక్ మందు బంద్ చేసిండ్రా ఏంది? సారా కంటే బ్రాందీ ఎక్కువ తాగుతున్నారు. అంతేనా? మళ్ళా నువ్వేమైనా పైసలు గిట్లా నొక్కుడు సురు చేసినావా? నన్ను నిందించిన వాణ్ణి నిలబెట్టి చెప్పుతో కొట్టటం నా కలవాటు. అరే సాలా చుప్. మా నాయన పైసలు ఇస్తే తినేటోడివి, నువ్వేంది బే? బెనర్జీ, నీ
కొడుకు మీటర్ దాటాడు, అందుకే కొట్టాను. నీ ఇష్టం వచ్చినట్టు. ఒక్క మాట నువ్వు నోరు జారితే నేను నీ చెయ్యి జారిపోతాను. బెనర్జీ తొందరపడకు. వాణ్ణి నువ్వు కొట్టినందుకు కాదు, వాడిని తమ్ముళ్ళంటి వాడు. నైనా నువ్వు నోరు పోయినా నాయన. అది కాదు బెనర్జీ, వాడు వ్యాపారానికి కొత్త, నీకు కొత్త. కొత్త అయితే అడగాల్సిన రీతిలో అడగమనండి, సమాధానం చెప్తాను. సాలోరిన్ బ్రాండ్ అనే కొత్త రకం బ్రాండ్ మార్కెట్ లోకి వచ్చింది. మూత తెరిస్తేనే నా యాళ్లకు మత్తెక్కిపోతుందట. మనం సారా సీసా 10 రూపాయలకు అమ్ముతుంటే వాళ్ళు కొత్త సీసా 12 రూపాయలకు అమ్ముతున్నారు. అందరూ ఎగబడి తాగుతున్నారు, అందుకే మన బిజినెస్ పడిపోయింది. నైనా నువ్వు మళ్ళా బస్తీలోని ప్రతి బ్రాందీ షాపు పగలగొట్టి దందా నిలబెడతా. వీల్లేదు. ఈ బెనర్జీ కంఠంలో ఊపిరుండగా ఇంకొకడికి రైడింగ్ చేసే రైటే లేదు. టైం ఎంత ఎందుకు? 10:30. ఒళ్ళు పొగరెక్కిందా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? అదేంటి సార్, టైం అని మీరు కూడా ఇంగ్లీష్ లో అడిగారుగా. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. ఆ? నా కొట్టుకొచ్చి ఏమిటయ్యా నీ దౌర్జన్యం? రౌడీలకు ఎలక్షన్ పెడితే కంట్రీకే రౌడీనవుతా. ఏం చదువుకున్నావు? ఫుట్పాత్ల మీద ఆలు, పూరి గుడిసెల్లో ఈలు, మట్టి రోడ్ల మీద ఊలు, జైలు గోడల మధ్య ఆహా. వెరీ గుడ్. లోకాన్ని లౌకికాన్ని బాగానే చదివినట్టున్నావు. ఇంతకు నేను ఎందుకు పిలిపించానో తెలుసా? ఏముంది, మంచి మీటర్ మీద ఉన్నట్టున్నావు. కొంచెం మీటర్ తగ్గించుకొని బెదిరించటానికి. బెదిరించడానికి కాదు, బుద్ధగించడానికి. లాలింపులు బుచ్చగింపులు తెలియటానికి నేను అమ్మ ఒళ్ళో పెరగలేదు, అవినీతి ఒళ్ళో పెరిగాను. అవినీతి ఒళ్ళో పెరిగానని ఆనందంగా చెప్పుకుంటున్నావు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పారేస్తే ఏమవుతావో తెలుసా? పోలీసోళ్ల లాఠీ దెబ్బలతో ఈ ఒళ్ళు కమిలిపోయింది. జైలు కూడు తిని ఈ కడుపు కుళ్ళిపోయింది. ఇప్పసారా తాగి ఈ గుండె ఇనప ముక్కలా తయారైంది. అంటే అవి నిన్నేమీ చేయలేవని నువ్వు దొరికిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావా? నేనా? కృష్ణ కృష్ణ, నాకేం తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలియకపోతే ఈ పేపర్లో నీ గురించి ఎందుకు ఇలా రాశారు? పేపర్లో రాసినవన్నీ నిజాలైతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ రాజకీయ సన్యాసం చేయాల్సిందే. రౌడీయిజం నుంచి రాజకీయం వరకు అన్ని అవపాసన పట్టావన్నమాట. నేరం చేసినట్టు అంగీకరించి ఈ పేపర్ మీద సంతకం పెట్టు. ఇదొక్కసారి చూడండి. ఇది పొద్దునొచ్చింది, ఇది ఈవినింగ్ ఎడిషన్. ఏ వార్త నమ్ముతారు? ఇది నేను బ్రాందీ షాపులు పగలగొడుతున్నానని భ్రమపడి రాశాడట. అందుకే సాయంత్రం పేపర్లలో బ్రాందీ షాపులు పగలగొడుతున్న రౌడీల్ని నేను కొడుతున్నానని అర్థం చేసుకొని రాశాడట. విలేకర్ని కొట్టావా, బెదిరించావా? కృష్ణ కృష్ణ, సారా కాంట్రాక్టర్లు సిండికేట్లుగా ఏర్పడి కోట్ల కోట్లు గడించి ఎక్కడికక్కడ ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నారని నాకు తెలుసు. ఏ చైర్మన్ అండ చూసుకుని నువ్వు చెలరేగిపోతున్నావో ఆ చైర్మన్ చవడాలు ఒలుస్తాను. ఆ చైర్మన్ కు ఏ సారా కాంట్రాక్టు దక్కకుండా చేస్తాను. చేతిలో డబ్బు అయిపోయిన రోజున అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్లను ఇంటికి కొన్ని వీధిలో వదిలేసినట్టు వదిలేస్తారు. కలెక్టర్! చూడు, చైర్మన్ ని చెడు జీవితాన్ని వదిలేసి వస్తానంటే నీకు మంచి జీవితాన్ని నేను ఏర్పాటు చేస్తాను. కౌరవుల పక్కన ఉండటం తప్పని కర్ణుడికి తెలుసు, అయినా వాళ్ళను వదలలేదు. ఎందుకని? నీతి కోసం. మనది అదే కేసు. వస్తా. ఆగో, సారా సామ్రాజ్యాన్ని ఏలుతున్న వెంకట్రాయుడు నిన్ను ఆయుధంగా చేసి మా మీద గురిపెట్టాడని నాకు తెలుసు. బట్ అదే ఆయుధాన్ని తిప్పికొట్టి వాడి తలపోయే పరిస్థితి తెస్తానని చెప్పు. యూ కెన్ గో. ఎలా ఉన్నానే? అప్పలమ్మలాగా ఉన్నావు. అదేమిటే? లేకపోతే ఏమిటే? తిరుగు. ఏమిటే? అసలు నువ్వు కలెక్టర్ పెళ్ళాను. ఏమైందని? ఏం చేస్తావే? నీ బ్లౌజ్ ని స్లీవ్లెస్ చేస్తున్నాను. అమ్మో, ఆయన చంపేస్తారు. నీ మొగుడు నిన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఇలాగే పోతే ఏదో ఒక రోజు నిన్ను వదిలేస్తాడు. అమ్మో. శేషు, శేషు, ఇలారా.
కలెక్టర్ భార్యను అనుకుంటున్నావా, కళాబజార్లో అభిసారికను అనుకుంటున్నావా? ఈ అవతారంతో నేను తీసుకెళ్తే నాకున్న పరువు కూడా పోతుంది. ఫంక్షన్ నేను ఒక్కనే వెళుతున్నాను. చెబితే విన్నావటే ఇది వరుస. పెళ్ళైన దగ్గర నుంచి ఇంతేనా? ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగా మార్పు వచ్చింది. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ సమయంలో పోయిందా? తెలీదే. అయితే చూద్దాం పద. అయ్యో, ఇక్కడ గొయ్యి ఉండాలే. ఎవరినైనా పిలిపించి గొయ్యి తవ్వించు. ఎవరినైనా పిలిస్తే అని తిడతారే. అయితే మనమే చదువుదాం. ఇంకా ఎంతసేపే? అప్పుడే ఏమైంది? గజలో తవ్వాలి. అమ్మో, కానీ కానీ త్వరగా కానీ. బండి వేడి మీద ఉన్నట్టుందే. ఏం పర్వాలేదే, ఈశాన్యంలో గొయ్యతవేం కదా. ఇదిగో ఈ ప్లేట్ తీసుకెళ్లి ఆయన ఎదురుగా పెట్టు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. అప్పటికి చలనం లేకపోతే. అవును, నైరుతిలో బరువుందా? లేనట్టుందే. అది అయ్యో, నా చేయి పోతే పోయింది. నీ కాపురం నిలబడితే చాలు. అబ్బా, అయ్యో, అమ్మయ్యా, ఇక్కడ బరువు పెట్టేశాం కదా, ఇక నీ పరువు దక్కుతుంది. వెళ్ళు. ఇవన్నీ కావాలని ఎవరు అడిగారు? పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా లేదా? వెళ్ళు. అగ్ని గుండెల్లో పుట్టలేదు, మొహంలో పుట్టింది. తప్పు ఎక్కడ జరిగిందబ్బా? కిటికీ తలుపులు మూసి ఉన్నాయా? అది వాయువ్యంలో ఉంది. కిటికీ తలుపులు మూసి పెట్టకూడదు. వెళ్ళి తెరు, వెళ్ళి తెరు. బుద్ధిందా నీకు? ఆ పైట సరిగ్గా వేసుకో. కిటికీ తలుపులు మూసాయి. ఈ ట్రిక్కులన్నీ ఆవిడే నేర్పిందా? స్లీవ్లెస్, లో నెక్, ఓపెన్ బ్యాక్ వేస్తే మగాడు ఐస్ అయిపోతాడని ఆవిడ గారు ఉపన్యాసం చెప్పిందా? పిచ్చిదాను. ఈశాన్యంలో గొయ్యున్నంత మాత్రాన మొగుడొచ్చి ప్రేమగోతిలో పడ్డాయి. నీకు కావాల్సింది నీ భర్త క్షేమం మాత్రమే. జిల్లా కలెక్టర్గా నేను ఎన్ని లక్షల మంది యోగక్షేమాలు చూడాలి. పని ఒత్తిడి వల్ల నిన్ను అశ్రద్ధ చేసినట్టు కనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇంకెప్పుడు అలాంటి వాళ్ళ మాటలు నమ్మకం. కోసం వచ్చానండి. కూర్చోండి. చూడు, నా ఇనపెట్టెలో లంచాన్ని ఆశించు గాని నా పడగదిలో మంచాన్ని మాత్రం ఆశించు. అయ్య బాబు, లక్ష్మణుడు సీతాదేవి పాదాలు చూసినట్టు నా చూపు అంతా పాదాల మీద ఉందండి. నా చూపు మాత్రం రాబోయే సారా పాటల మీదే ఉందయ్యా. టెండర్లు ఎందుకు ఓపెన్ చేశావు? లేదండి. లేకపోతే ఇందాక ఆ చేతిలో ఆ బ్లేడ్ ఏమిటి? గోళ్ళు తీసుకుందామని. ఆఫీస్కి వచ్చేది ఫైళ్లు చూడటానికా, గోళ్లు తీసుకోవటానికా? మరోసారి ఇలాంటి వెధవ ప్రయత్నాలు చేశావో ఆ సారా కాంట్రాక్టర్ దగ్గర అకౌంట్ పుస్తకాలు రాసుకోవాల్సి వస్తుంది. వెళ్ళు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలే ప్రభువులు కావాలి, కానీ సారా కాంట్రాక్టర్లు, రౌడీ గుండాలు ప్రభువులు కావడానికి వీల్లేదు. సర్లే, చాలా సార్లు విన్నాం. ఇన్నేళ్లుగా మీరు సాగిస్తున్న సిండికేట్ సంగతి నాకు తెలుసు. ఈ రోజు ఆ ట్రిక్కులు నా దగ్గర చెల్లవు. అబ్బో, చాలా మందిని చూశాం. అది గమనించి అందరూ పాట పాడండి. ఎవరు ఎవరికి భయపడనక్కర్లేదు. మనకి భయపడాల్సిందే. కమాన్, ప్రొసీడ్. మసాలా వడలు, గారెలు, జంతికలు. ₹1 జంతికలి. ఓ పిల్ల, ఓ పిల్ల, అదేంట అలా
తన్నావు? అది నా గులాబీ. మీటర్ మీద ఉన్నావా పిల్ల గిల్ల అని పిలుస్తున్నావు? తొందరగా తాళి కట్టే గురు, ఈ బాధ ఉండదు. తాళే మన ఎవరు వెనక నుంచి చంపుతారో ముందు నుంచి మాత్రం చేస్తారో తెలియదే పిచ్చిదానే. తాళి కట్టాననుకో పుట్టుకుని తెగే ప్రమాదం ఉంది. తల్లి 6. అయ్య బాబాయ్, ఇదేంటయ్యా? ఇందాక పిల్ల అంటే తన్నావు, ఇప్పుడు తల్లి అంటే మళ్ళీ తన్నావు. లేకపోతే నేను లవ్వాడుతున్నదని తల్లి అని పిలుస్తావా? బాబు, నాకు రూపాయి వడలు కావాలి. ఈవిడ గారు నేను ఏమని పిల్లలో చెప్పు నాయన. గురుడు మంచి మీటర్ మీద ఉన్నాడు, ఇదిగో తీసుకుపో. 5 రూపాయలు సరిపడి చిల్లిగారులు ఇచ్చే. తింటూ పోతే గురు బాస్ మాట మధ్యలో వచ్చేసరి ఏమైంది? అయ్యడిదేంటి మొత్తం బేకారైంది. బద్మాష్ లెక్కున్నాడు ఆ కలెక్టరు. ఈ పాట మనకు దక్కేటట్లేదు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఆఖరికి కలెక్టర్, ఇంతమంది ముందు వేలం పాట ఆగిపోయిందంటే సిగ్గుగా లేదు? ఆఫ్టర్ ఆల్ ఒక సారా కాంట్రాక్టర్ కొమ్ము కాసే రౌడీ కలెక్టరేట్ ని గడగడలాడిస్తున్నాడంటే మనం ఉద్యోగాల్లో ఉందామా, వదిలేసి వెళ్ళిపోదామా? 24 గంటల్లోపు వాడు కటకటాల మధ్యన ఉండాలి. ఎక్కడికో అండర్ గ్రౌండ్ పారిపోయాడు సార్. అరెస్ట్ చేయాలని చూసినా ప్రయోజనం లేకపోయింది సార్. చంద్రుణ్ణి దేవుడు అని నమ్మిన మనిషే చంద్రమండలం వెళ్లి గుప్పెడి మట్టి తెచ్చాడు. ప్రయత్నిస్తే ఫలిస్తుంది. గో అండ్ ట్రై. ఎస్ సార్. అయ్యా, ఆ రౌడీగాడి తాలూకు కాబోయే పెళ్ళాన్ని నేను చూశానండి. దాన్ని పట్టుకుంటే ఎవరా అమ్మాయి? గురు, గురు. ఏమిటా ఇంత లేటు? అబ్బో, పెళ్ళాన్ని గదమాయించినట్టు ఏమిటా గదమాయింపు? ఎవరో వెంట పడుతున్నట్టు అనుమానం వచ్చింది. నీ వెంటబడే దమ్మె ఎవడుకుందే? నాకుంది. కలెక్టర్. ఎస్, కలెక్టర్ కళ్యాణ్ కుమార్ IAS. నీకు కత్తి గురించే తెలుసు, నాకు కలం గురించి కాలం గురించి కూడా తెలుసు. తెలియదు. కాలజ్ఞానం గురించి తెలిస్తే కత్తి పొట్టు వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చేవాళ్లే కాదు. నేను వచ్చింది నీ చేతులకు సంకెళ్లు వేయించడానికి. నన్ను మూసేయటమే మీ ఆఖరి మాట అయితే మిమ్మల్ని దెబ్బతీసైనా పారిపోవాలన్నదే నా మొదటి మాట. నిన్ను అరెస్ట్ చేయాలన్నది నా తొలి నిర్ణయం, కొట్టాలన్నది ఆఖరి నిర్ణయం. శబ్బస్ కలెక్టర్ బాబు. ఇప్పుడేమైందిరా నీ శబ్బాసు? కలెక్టర్, మర్యాదగా మీరు వెళ్ళకపోతే వీడి పీక కోస. గొప్పగా దెబ్బతీసావు గురు. వాణ్ణి వదలకపోతే దీని పీక పిసికేస్తాను. మీరే కలెక్టర్ అండి? రౌడీ కలెక్టర్ని. మర్డర్ చేసి తప్పించుకోగలరా? మర్డర్ చేసి తప్పించుకోగల తెలివితేటలు రౌడీకే ఉండగా ఒక కలెక్టర్కు ఉండవా? ఆల్రైట్, దమ్ముంటే నన్ను ఓడించి తీసుకెళ్ళండి. అలా అన్నావు, బాగుంది. పెద్దవారు, మీ పాదాలకు నమస్కరించి మొదలెడతాను. నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నిన్న చైర్మనే కాదు, దేవుడు కూడా రక్షించలేడు. తీసుకెళ్ళండి. అయ్యా, జిల్లా పరిషత్ చైర్మన్ గారు తమను కలవాలని వచ్చారండి. రమ్మను. దయచేయండి బాబు, దయచేయండి. నమస్కారం కలెక్టర్ గారు. కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? అదే, మా బెనర్జీని విడుదల చేయమని అడగడానికి వచ్చాను. లేవండి. నాతో ఇలా బంతి ఆడుకోవడం బాగోలేదు. ఒక రౌడీని విడుదల చేయమని మీరు ప్రభుత్వ అధికారిని అడగొచ్చా? అతను రౌడీ కాదు, నీ పెంపుడు పులి. దాని పంజా ముడిచి నేను కటకటాల వెనక నెట్టాను. ఓకే ఓకే, ఆ బోను తలుపు తెరవటానికి ₹1,00,000 ఇస్తాను. లక్షణంగా నిన్ను కూడా బోన్లో నిలబెడతాను. కలెక్టర్ గారు, మేము రాజకీయవాదులం. ఇప్పుడు బయటికి వెళ్లి కలెక్టర్ నన్ను చెప్పుతో కొట్టాడని అలర్ట్ చేస్తే రౌడీలందరూ చెలరేగిపోతారు. చెలరేగిపోతే ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చి రౌడీలందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్పిస్తాను. తేడా వదిలిపోతుంది. అదృష్ట దేవత వరించాలని వస్తే దురదృష్ట దేవత నిన్ను వరించకుండా చూసుకో. ఇక నువ్వు వెళ్ళొచ్చు, నీ టైం అయిపోయింది.
సారా కులం సంకుల సమరం చేసేంత కాలం నా టైం బాగానే ఉంటుంది. నీ టైం ఎలా ఉండాలో తేల్చవలసింది నువ్వు కాదు, కోర్టు. మిమ్మల్ని సారా పాటల దగ్గర హత్య చేయబోయింది ఇతనేనా? కాదండి, అతను ఆ రోజు హాల్లోకే రాలేదండి. నా ప్రాణ భయంతో అబద్ధం చెప్పకండి. ఒకరోజు మిమ్మల్ని చంపబోయిన ఈ ముద్దాయికి బెదిరిపోయి తప్పుడు సాక్ష్యం చెబితే రేపు అతను ఇంకా తప్పటడుగులు వేస్తాడు. దేశ పురోగమనం వైపు అడుగు వేయవలసిన యువతరం దేశ తిరోగమనం వైపు అడుగులు వేస్తోంది. యువర్ ఆనర్, ఇలాంటి చౌకబారు పనులు చేసే వాళ్లను హీరోలను చేసి చూపిస్తే అదే నిజమైన హీరోయిజం అని నమ్మి ఎదిగే వయసు పిల్లలు స్కూల్ పుస్తకాలు వదిలేసి పిస్టల్స్ వైపు బాంబుల వైపు పరుగులు తీసే ప్రమాదం ఉంది. కనుక ఇతన్ని కఠినంగా శిక్షించి సమాజాన్ని హెచ్చరించవలసిందిగా కోరుతున్నాను. కలెక్టర్ గారి ఆవేదన అర్థం చేసుకున్నాను. కానీ గాయపడిన వ్యక్తులే ముద్దాయికి నేరంతో సంబంధం లేదని చెప్పిన మూలంగా బెనర్జీ నిర్దోషి తీర్పు చెప్పడమైనది. ₹1,00,000 ఇస్తానంటే వద్దన్నావు. 30,000తో పని అయిపోయింది. నాకు 70,000 లాభం అన్నమాట. గులాబీ, మన వాళ్ళందరికీ మందు పోయి. నేను పొయ్యను. మర్యాదగా పోస్తావా లేదా? నేను పొయ్యనంటే పొయ్యను. ఇవ్వు. ఇక్కడ ఎగిందంటే నీ చేత కూడా తాగిస్తాను. కేజీ తాగించి చూద్దాం. ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు మన పాయింట్ కి చాలా వ్యతిరేకంగా ఉందమ్మా. అఫ్ కోర్స్ నీ విషయంలో గట్టిగా పోరాడతాననుకో. పెద్దవాళ్ల మీద వేసిన కేసులు గెలవడం కష్టమని నాకు తెలుసు లాయర్ గారు. కానీ నా పోరాటం కోర్టు నుంచి పత్రికల్లోకి, పత్రికల నుంచి ప్రజల్లోకి రావాలి. అందరికీ ఆ వెంకట్రాయుడి నిజస్వరూపం తెలియాలి. అలాగేనమ్మా. ఏ సెక్షన్ ప్రకారం కేసు వేస్తే గెలుస్తామో తప్పకుండా పరిశీలిస్తాను. కానీ కోర్టు ఫీజులు వగైరాలు చాలా ఉన్నాయే. ఇది దేవుడు నా మెడలోంచి తెంపలేదు, మనిషి బలవంతంగా తెంచాడు. జూదంలో పెళ్లాన్ని ఓడటం నేరం కానప్పుడు న్యాయం కోసం తాళిని తాకట్టు పెట్టడం నేరం కాదు. నా దగ్గర మిగిలిన ఆస్తి, ఆయన జ్ఞాపకం, ఈ తాళి పొట్టే. ఇది తీసుకుని కేసు వాదించండి. వస్తాను. సార్, కూర్చోండి. చాలా కసి మీద ఉందయ్యా. కసి కాదండి, పంతం. ఈ తాళిబొట్టు నాకు కావాలయ్యా. ఎంతకిస్తావు? ఈ తాళిబొట్టు నాకిచ్చి మీ మెడకు ఉరితాడు రమ్మంది. మరి మీరే వెలకట్టుకోండి. నువ్వే లెక్క పెట్టి తీసుకోవయ్యా. చైర్మన్ గారు లేరా? నేనున్నానుగా. కానీ చైర్మన్ గారితో నీతో నాకు పనుంది. ఏమిటది? నువ్వు విడుదల ఇచ్చావని మన వాళ్ళంతా పండుగ చేసుకున్నారటగా. మరి నాకు చేసుకోవాలనుంది. స్వీట్ ఇవ్వనా, హాట్ ఇవ్వనా? అదేదో స్వీట్ ఇవ్వండి, తింటూ పోతాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నా కెమెరా క్లిక్ అంటుంది. ఎక్కడ అనవసరమైన విషయం జరిగితే అక్కడ నా చెయ్యి ఫట్టుమంటుంది. నా ఫుడ్ చూడు, వెంకట్రాయుడు గారు నన్ను కన్న కొడుకులా చూసుకుంటున్నారు. నువ్వు నా కొడుకువి అన్న మాట ఆయన పెదాల మీద నుంచి వచ్చిందో గుండెల్లోంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆయనలో కన్న తండ్రినే చూసుకుంటున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వేశావంటే సారా పోసి తగల పెడతాను. ఇంకా ఇక్కడ తగలటమే. నా కెమెరా వెళ్ళిపోయింది. కొత్తది కొనుక్కోవాలి డబ్బి. సరే, నీ సంగతి వెంకటరాయుడితో చెప్పి. వెంకటరాయుడు గారితోనా? ఉండు, నేను ఇస్తాను.
కెమెరా కొత్తది. ఆ బెనర్జీ గారి కుర్రోడే ఎన్నుకోండి. వాడు నీకివ్వలేని సుఖాన్ని నేనిస్తా. కమాన్. అయ్యా అయ్యా ఒక ఊడ తెగిపోయిందండి అయ్యా. ఏమిటి నువ్వు అనేది? ఆ రాయుడికి లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే రాంపండు ఆ రాయుడి చేత దెబ్బలు తిని బయటకు వచ్చేసాడండి. వెరీ గుడ్. సర్కారు వారి పాట 12,000 లీటర్ల లిక్కర్ విజయవాడ సిటీకి. ఎవరు పాడరేమిటి? పాడటం మాకెవ్వరికీ ఇష్టం లేదు. ఈ పాటేనా మిగతా మండలాలు కూడానా? బెదిరించి ఎవరిని పాడనివ్వకుండా చేస్తున్నారని అర్థం చేసుకున్నాను. అందువల్ల పాట రద్దు చేస్తున్నాను. పాట రద్దయింది కనుక మేం వేసిన టెండర్లు చూసి ఎవరిది ఎక్కువ ఉంటే వారి తరఫున పాట కొట్టేయండి. టెండర్లు ఓపెన్ చేసి చూడండి. సార్, పెద్ద వెంకటరాయుడు గారి ఎక్కువ టెండర్ వేశారు. స్వీట్లు పంచండి రా. 1 మినిట్. అన్ని టెండర్లు సరిగ్గా పరిశీలించారా? చూశాను సార్. మరి దీన్ని ఇలాగే ఉంచేశారే? సారీ సార్, ఫైల్ షాట్ నాకు కనిపించలేదు. చైర్మన్ గారిని కలెక్టర్ గారు ఏదో ఇంద్రజాలం చేయాలని చూస్తున్నారు. తేడా వస్తే మీటర్ మీదకి వెళ్లాల్సి వస్తుంది. ఈ కవర్ ఓపెన్ చేసి చూస్తే గాని తెలియదు బాబు ఎవరి మీటర్ ఏ లెవెల్లో పడిపోతుందో. ఇందులో ఎక్కువ ఉంటే ఈ పార్టీది, లేకపోతే వెంకటరాయుడు గారిదే. కవర్ ఓపెన్ చేయండి. వెంకటరాయుడు గారి టెండర్ కంటే 1 లీటర్ ఎక్కువ సార్ ఇది. అబద్ధం. మీరే వచ్చి చూసుకోండి. నువ్వు కూర్చో. టెండర్ ఆయన చేతికి ఉండి చూసుకుంటాడు. చూడండి. ఎవరి టెండర్ వేసింది? నేనే. అతనికి డబ్బు సాయం చేసింది కూడా నేనే. వెంకట్రాయుడు, ఐఏఎస్ బ్రెయిన్ అవినీతి చేస్తే రాజ్యాలే తలకిందులవుతాయి రాయుడు. అదృష్టం 70,000 తెస్తే దురదృష్టం 70 లక్షలు తీసుకుపోయింది. ఎప్పుడు నాతో సవాళ్లు విసరదు. నమస్కారం మంత్రి గారు. రావయ్యా వెంకటరాయుడు. అట్టనా బొబ్బాస్ పండు మిస్ ఆడిపోతాం. ఈసారి నియోజకవర్గంలో నిలబెట్టరాదు, నేను బాగా సపోర్ట్ చేస్తా. నా బొంద నాకెందుకండి రాజకీయాలు? అమ్మమ్మమ్మ, ఈ మధ్య రాజకీయాలు చెడిపోయినాయి. నిలబడ్డానికి అర్హత ఏంటి అంటే రౌడీయిజం అయినా ఉండాలా, రంకుతనం అయినా ఉండాలా. అబ్బా, సరే సరే నువ్వు ఇలా కూర్చో. ఇదిగో రాయుడు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా అందరినీ కాదని ఆ మెడికల్ కాలేజీ నీ చేత కట్టించుండ్లా. మరి నా వాటా జాగ్రత్త పంపుతావు కదా. అమ్మమ్మ ఎంత మాట. ఇదిగో పాప, ఇక్కడ కూకో. ఇదిగో రాయుడు, నేనున్న 2 రోజులు అమ్మని నేనే ఉంచు, వంట చేసి పెడతా. ఏటంట? అమ్మమ్మ ఎంత మాట. హోటల్ కూడా తినలేక సస్తున్నా. అది వంట బాగా చేస్తుందండి. బొబ్బాయి కూర వండి పెట్టనా? నైనా ఎంత చెప్పి నినకుండా రాంపండుగాడు ఆడ సారా కొట్టు ఓపెనింగ్ చేయిస్తుండు. ఎవరు? నా వారసుడు. ఆ గది. రై, నువ్వు బెనర్జీని తీసుకుని రాంపండు కొట్టు దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారు మన మెడికల్ కాలేజీ ఓపెన్ చేసే సమయానికి నువ్వు ఆ సారా కొట్టు క్లోజ్ చేయించి రావాలి. గట్లనే.
రేయ్ కిందకి దగ్గర ఏమిటో చెప్పు. కలెక్టర్ భుజం మీద చేసేసరికి లెవెల్ పెరిగిపోయిందేట్రా? నేను కింద నిలబడితే నువ్వు పైనుంచే మాట్లాడుతున్నావు. అరే చచ్చిండు. హే గణజీ, ఖతం చేయమని మాట కంటే నిజంగా ఖతం చేసినావే. జల్దీ పద, ముందు సంగతి నాయనకి చెప్దాం. అరే పద. రెడీ రెడీ స్మైల్. థ్యాంక్ యూ. మన చైర్మన్ పెదంకటరాయుడు ఉండలా పెద్ద గుండెతో ఇంత పెద్ద కాలేజీ కట్టించినందుకు జబ్బో నాకు చాలా సంతోషంగా ఉండాలి. పెళ్ళాల కోసం ప్రేమనగర్లు, ప్రియురాల కోసం తాజ్మహల్ కట్టించే ఈ రోజుల్లో చదువుకునే పిల్లకాయల కోసం ఈ కాలేజీ కట్టించినందుకు మన పెదంకటరాయుడిని మనం అందరం అభినందించక తప్పదు. పాకాల చెరువు అంత పెద్దదిగా ఉండాలి. నేను చదువుకునే పిల్లకాయలు కూడా బాగా చదివి అంత పేరు తెచ్చుకోవాలని నేను దీవిస్తుంటాను. ఇంకా ఎంతో చెప్పాలని నాకు ఉంది. కానీ మొత్తం ఉండిపోతుంది. కాబట్టి నా ఉపన్యాసం ఇంతటితో ఆపేసి రిబ్బన్ కటింగ్ కి ముందడిగేస్తున్నాను. మెడికల్ కాలేజీ కోసం నా భర్తను ఈ నీచుడు చంపాడు. ఆ మెడికల్ కాలేజీ ఓపెనింగ్ జరగకముందే వీళ్ళని నరికి పోగులు పెట్టాలి. వదలండి, వెంకట్రాయుడు, నీ అంత చూస్తాను రా. ఎవరావిడే? చనిపోయిన కలెక్టర్ గారి భార్య అండి. బుద్ధి ఉందటే నీకు? మీటర్ ఎక్కువై ఉంటే చచ్చేదానివి. తాళి ఎలాగూ కట్టడం లేదు, కనీసం ఆపనైనా చెయ్యి. సర్లే, లోపలికి తగలడు. పొద్దుటించి వేస్తున్నావా? నువ్వు రావటం ఎవరైనా చూసారా? చూడలేదు. నీకు మాట చెప్దామని వచ్చాను. మీ పెద్ద వెంకట్రాయుడిని
ఒక అమ్మాయి చంపపోయిందట. దాని పేరు వేదవతట. పాత కలెక్టర్ భార్య అట. దాని మొగుడిని చంపింది మీ వెంకట్రాయుడేనని అది పనిచేసిందట. చాచా, వెంకట్రాయుడు గారు అలాంటి వాడు కాదు. సర్లే, ఆళూసు మనకు దేనికి? ఇప్పటికే నీ మీద మర్డర్ కేసు పడింది. మర్డర్ చెయ్యాలని చేశానంటే రాడెట్టి కొట్టాను. తల పగిలి ఆసుపత్రికి పరిగెడతాడనుకున్నాను. వాడేమో వల్లకాటికి లగెత్తాడు. గురు, ఏదో ఒక రోజున నువ్వు పోలీసు వాళ్ళకి దొరక తప్పదు. నా దగ్గర బోల్డ్ అంత డబ్బుంది. బొంబాయికి చెక్కేద్దాం పదా. అంటే వెంకట్రాయుడు గారికి హ్యాండ్ ఇమ్మంటావా? ఆయనకే బ్యాండ్ పడిపోయింది కదా గురు. నోకలుండబట్టి బతికాడు. హ, లేకపోతే ఆడదాని చేతిలో అయిపోయి ఉండేవాడు. ఇంకా నిన్నేం కాపాడతాడు? వెళ్ళిపోదాం గురు, నువ్వు అను. మనిషి సుఖంలో ఉన్నప్పుడు కాదే, కష్టంలో ఉన్నప్పుడే అండగా ఉండాలి. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చామంటే తంతాను. అట చూడబోకయ్యా, నాకు సిగ్గేస్తుంది. సర్లే, సిగ్గా నీకా? ఏదైనా పెట్టమంటావా? వెంటేమీ తేలేదు, వంటేమీ చేయలేదు. ఏం పెడతావు? వండకుండా పెట్టేది నా దగ్గర ఒకటి ఉంది. ఏమిటది? సార్, కబురు పంపితే నేనే వచ్చాను కదా. ఏ స్టేట్మెంట్ తీసుకుందామని ఆవిడ మీద 3rd డిగ్రీ అప్లై చేస్తున్నారు. సార్, హత్యా ప్రయత్నం. డోంట్ టాక్ రాట్. కొన్ని నెలల క్రితం ఆవిడ కలెక్టర్ భారీగా మీ స్టేషన్ ముందు కారు దిగి ఉంటే సెల్యూట్ కొట్టేవాళ్ళు. పూలు చల్లి మీ అంతటి వారు మా స్టేషన్కి రావటం మహాభాగ్యం అని ఆహ్వానించుండేవాళ్ళు. ఆవిడ భర్త బ్రతుకుంటే మా ప్రోగ్రాంకి రిబ్బన్ కత్తిరించండనో, మాకు బహుమతి ప్రదానం చేయండనో ఆవిడ దగ్గరకు వచ్చి ప్రాధాయపడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ చులకనైందా? ఈ రోజు ఒక డకాయిట్లా కనిపిస్తోందా? ఆవిడ మీద ఏ చర్య తీసుకోకుండా కోర్టులో హాజరుపరచు. ఎస్ సార్. నీకేం భయం లేదు. లోకం ఆ బెనర్జీ గాడే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని చెప్పుకుంటుంది. ఈ చింతయ్య నీకు తండ్రి లాంటివాడు. నిన్ను బిడ్డలా చూసుకుంటాడు. కోర్టుకు తీసుకువెళ్తే జరిగింది జరిగినట్టు చెప్తాను కదా. నువ్వు చెబుతావు, కానీ వాడు జరగంది జరిగినట్టు చెప్తాడు. అనవసరంగా 7 సంవత్సరాల పాటు నిన్ను జైలుకు పంపిస్తాడు. ఇప్పుడు నువ్వేమయ్యావో తెలియక వాడు చేసే ప్రయత్నాలు, వాడు వేసే తప్పటడుగులే నాకు ఆధారం కావాలి. చింతయ్య, ఈవిని జాగ్రత్తగా చూసుకో. అలాగేనయ్యా. నైనా వేదవతిని ఆ బెనర్జీ గాడుగిన ఆడే మాయం చేసి మనకి హాతిస్తుండా? అసలే అనుమానాలతో వస్తుంటే మళ్ళీ నువ్వు కొత్త అనుమానాలు పెట్టకు. వెంకట్రాయుడు, నీ జీవితంలో చరమాంకం మొదలైంది. ఎప్పుడు కెమెరాతో వచ్చే నేను అది లేకుండా ఎందుకు వచ్చానో తెలుసా? ఇక నేను తీయవలసిన ఫోటోలేవి లేవు గనక. అంటే నేను తీసిన ఆఖరి ఫోటో చాలా గొప్పది. అందుకే ఆ తర్వాత ఫోటోలు తీయబుద్ధి కాలేదు. ఏమిటి నువ్వు తీసిన ఆఖరి ఫోటో? చెబితే గుండాయి చస్తావురా. నాయనా, నిన్ను రాని పిలుస్తుండు. అంటాను రా, 100 సార్లు అంటాను. వెంకట్రాయుడు, నేను తీసిన ఆఖరి ఫోటో ఏమిటో తెలుసురా? నా కొడుకు మంచరైపోతున్న దృశ్యం చూడు. నా కొడుకుని చంపింది నీ కన్న కొడుకేనో. ఈ సంగతి బెనర్జీకి చెబితే చాలు, నీ తల కొరివి వాడే పెడతాడు. వీటి తాలూకు నెగటివ్ ఎక్కడ? ఎక్కడా?
నువ్వు చంపిన కలెక్టర్ సమాధిలో దాచాను. నార్మల్ నిజం చెప్పు. చెప్పను. రే రాయుడు, గుక్కెడు మందు తాగి ఆనందించాను. గుప్పెడు మెతుకులు తిని కడుపు నిండిందని నన్ను నేను మోసం చేసుకున్నాను. అంతేగాని నా వల్ల నువ్వు కోటీశ్వరుడు అయ్యావని ఏ ఒక్కరోజు ఏడవలేదు. నిన్ను వాటా కోరలేదు. ఏ నేరం చేశాడని నా ఒక్కగానొక్క కొడుకుని చంపించావు. నా కొడుకు పోయాక నీ కొడుకు బతికుండటానికి వీల్లేదు. నీ కొడుకుని ఉరికంబానికి ఎక్కించడానికి ఆధారమైన ఆ నెగిటివ్ ని నేను కోర్టునే చూపిస్తాను రా. చంపేవాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికే. ఏమిటిది? ఏం జరిగింది? ఎవరైనా నిన్ను చంపారా? అవును సార్. ఓ నిజం మీతో చెప్పడానికి ప్రాణాలు అరి చేతిలో పెట్టుకుని వచ్చాను సార్. ఏ నిజం? అంపండనే కుర్రాడి హత్య జరిగింది. అవును, సారా కొట్టు గొడవల్లో వాడు నా కొడుకే సార్. ఐఎమ్ సారీ. అతన్ని చంపి తప్పించుకు తిరుగుతున్న బెనర్జీ ఇంకా మాకు దొరకలేదు. వాణ్ణి చంపింది బెనర్జీ కాదు సార్. మరి నేనే చంపాను. నా కొడుకుని నేనే చంపాను. నన్ను అరెస్ట్ చెయ్యండి సార్. నన్ను అరెస్ట్ చెయ్యండి. వాట్ ఆర్ యు టాకింగ్? రాంపండును బెనర్జీ చంపాడని కేసు నడుస్తుండగా శంకర్రావుని ఎలా అరెస్ట్ చేశారు? వెంకటరాయుడికి వ్యతిరేకంగా తన కొడుకు సారా కొట్టు పెట్టాను కోపంతో శంకర్రావే రాంపండును చంపాడు సార్. అలానే అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఎందుకైనా మంచిది, వివరాలు సేకరించండి. ఎస్ సార్. జరిగింది మర్చిపో. నువ్వు కోరినంత డబ్బిస్తాను. ఈ డబ్బు నాకు అక్కర్లేదు. నా కన్న కొడుకు కావాలి. పోయిన వాడిని ఎలా తేగలను? అందుకే నీ కొడుకుని కూడా పోగొడతా. శంకర్రావు, నన్ను తక్కువగా అంచనా వేయకు. నన్ను తక్కువ అంచనా వేయకు రాయుడు. నా కొడుకు నేనే హత్య చేశానని స్టేషన్లో ఎందుకు లొంగిపోయానో తెలుసా? బయటుంటే నువ్వు నన్ను చంపిస్తావని. జైల్లో ఉంటే బ్రతుకుంటావా? ఊపిరిపోయేలోగా జైల్లో ఉన్న రామనాథానికి నిజం చెప్పేస్తాను. ఏ నిజం? బెనర్జీ అతని కొడుకుని. రామనాథానికి తెలిసినా బెనర్జీని వాణ్ణి కలవనివ. పైగా హత్య కేసులో ఇరుక్కున్న బెనర్జీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. అతను అండర్ గ్రౌండ్ లో నుంచి బయటికి రావడానికే ఈ హత్య కేసు నా మీద వేసుకున్నాను రా మూర్ఖుడా. ఆ బెనర్జీ చేతే నిన్ను చంపిస్తా. సార్, ఈ జైల్లో ఎప్పుడు ఒకడిని చంపాలి, ఇద్దరిని చూడాలి అని అరుస్తూ తిరిగేవాడే. రామనాథమా మొన్ననే ఇక్కడి నుంచి విడుదలై వెళ్ళాడు. పిచ్చెక్కిందా ఏంటి? నువ్వు మధ్య చేయలేదట గురువా. ఇదిగో పేపర్లో పడిందట. ఇది ఆ శంకర్రావు గారు ఆడిన నాటకం. నాటకమా? అవును. నువ్వు మర్డర్ చేస్తుండగా వాడు ఫోటో తీశాడు. ఇదిగో ఫోటో చూడు. ఈ ఫోటో చూపించి ఆ శంకర్రావు గారు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూశాడు. లాక్కుని చింపేశాను. నెగిటివ్ ఎక్కడ దాచాడో చెప్పలేదు. చెప్పించాలని చూస్తే పారిపోయి జైల్లో దాక్కున్నాడు. వేదవతిని కిడ్నాప్ చేయబోయిన కేసులో కూడా ఆ కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేయించాలని ప్రయత్నిస్తున్నాడు. ఎలాగైనా జైల్లో ఉన్న శంకర్రావు గారు నోరు మూయించగలిగావు అంటే మనం గట్టెక్కినట్టే. పుష్ప, ఎన్నాళ్ళకొచ్చావే? ఏం రమ్మంటావే? మెడికల్ కాలేజీ దగ్గర మా ఆయన్ని ఆ వేదవతి మద్దతు చేయబోయిన దగ్గర నుంచి లోకానికి ముఖం చూపించలేకపోతున్నాను. అవునే, నేనే వద్దాం అనుకున్నాను. మర్డర్ కేసులో నీకు ఇంట్రెస్ట్ ఏమిటని ఆయన కోపడతారని రాలేదు. ఆ దెయ్యం తప్పించుకుని పారిపోయింది. ఎప్పుడు నా తాళిబొట్టు తెగిపోతుందోనని
భయంగా ఉంది. మా వారు వచ్చాక చెబుతాలే, అది ఎక్కడున్నా పట్టుకుంటారు. అరిస్తే పొడుస్తావు. పొడుగు, నా దగ్గర ఉన్న డబ్బు నగలు అన్ని ఇచ్చేస్తాను, కావాలంటే ఇచ్చేసుకో. మీ డబ్బు ఎవడకు కావాలి? ఆ శంకర్రావు గారు మీ ఇంట్లో నెగటివ్లు దాచుంటాడు, అవి నెగిటివా? నాకేం తెలీదు. సెల్యూటులు తప్ప చంప దెబ్బలు తిన అలవాట్లేదనుకుంటా. రుచి చూపించనా? కలెక్టర్ భార్యనయ్యా, కొంచెం మర్యాదగా మాట్లాడు. నోర్మయ్. హలో, తెరు. నా చేతులు వణుకుతున్నాయి, నువ్వు ట్రై చేయకూడదు. సొరుగు తెరు. అసలు బీరువాలు ఎక్కడున్నాయి? మా ఆయన చాలా స్ట్రిక్ట్, కాస్ట్లీ చీర కూడా కొనివ్వరు. ఇక బీరువాలు ఎక్కడ కొనిస్తారు? ఇనపెట్టెక్కడ? ఇనపెట్టా, పోషాణం కూడా లేదు. నువ్వు పక్కింటికి వెళ్ళరాదు. పిచ్చి పిచ్చి వేషాలు వైపు పద. వదలు, వదలు. ఏమండి? శిశుపాలుడు 100 తప్పుల వరకు బ్రతికాడు. ఇది నీ 99వ తప్పు. మరొక్క తప్పు చేశావో నిన్ను నువ్వే కాపాడుకోలేవు. ఈసారి దొరకకుండా చేస్తా. 100వ తప్పు. టేక్ హిమ్ అవే. వస్తానే. బెనర్జీ, ఇంతవరకు నాటకం అద్భుతంగా జరిగింది. నువ్వు అరెస్ట్ అయింది జైల్లో ఉన్న శంకర్రావుని చంపడానికని ఎవ్వరికీ అనుమానం రాదు. ఈ రాత్రికే లేపేనా? వద్దు, మంచి సమయం చూసి లేపెద్దుగానే. చూడు, ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుంచుకో, వాణ్ణి మాత్రం నోరు విప్పనీకు. విప్పాడు ఏవేవో స్టోరీస్ అని చెప్పి నీ మనసు మార్చేస్తాడు. జాగ్రత్త. తీసుకెళ్లి బ్యాంకులో చూపించు, లోన్ ఇస్తారు. అలాగేనండి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కి మీ ఆయన ఒప్పుకోవటం లేదా? అవునండి. ఎంతమంది పిల్లలు? మంచం మీద ఒకటి, ఉయ్యాలో ఒకడు, సంకలో ఇది, మరి కడుపులో ఎవరున్నారో తెలియదయ్యా. మీ ఆయన ఒకసారి రమ్మని నేను మాట్లాడతాను. దండాలయ్యా. కలెక్టర్ గారి దివ్య సముఖమునకు జిల్లాలో అందరికీ మేలు చేస్తున్న మీకు ఒక విన్నపం. మా ఆయన నన్ను సరిగ్గా చూడటం లేదు, రాత్రెళ్ళి ఇంటి పట్టున ఉండటం లేదు. నాకెందుకో డౌట్ గా ఉంది. కాబట్టి మా వారిని పిలిచి చివాట్లు పెట్టి నన్ను సరిగ్గా చూసుకోమని సెలవివ్వగలరు. ఇట్లు ఎస్ఎం అంబా, కలెక్టర్ గారి భార్య. ఏమిటి దొరగారు మంచి రసకందంలో ఉన్నట్టున్నారు? ఒక శని విరగడైపోతుంది. రెండోది ఆ విధవతేగా? అవును, అది పారిపోయి ఎవరిని ఆశ్రయించిందో అర్థం కావటం లేదు. ఏం భయంగా ఉందా? అవును, పాములాగా ఏ వైపు నుంచి వచ్చి కట్టేస్తుందో తెలియటం లేదు. అల్లసాని పెద్దన్న ఆనందో బ్రహ్మ అన్నట్టు అన్నీ మర్చిపోతారు. ఏమిటిది? ఎవరో మీనాఫ్ చేశారు. మిమ్మల్ని మర్డర్ చేయడానికేమో. ఎవరో ఇక్కడ? ఏమైంది నాయన? ఎవరో మీనాఫ్ చేసేటట్టు త్వరగా వేరే బోర్డు వెళ్తావా? ఎవరో ముసుగేసుకున్న వ్యక్తి పారిపోతున్నారండి. నాయన, అది వేదవతి అయి ఉంటుంది. దొంగచాటుగా నన్ను చంపాలని చూస్తుంది. దాన్ని వదిలిపెట్టను. నమస్కారం అయ్యా. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండమంటే మళ్ళీ ఆ వెంకట్రాయని చంపడానికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళలేదండి. వెళ్ళలేదా? మరి రాత్రి వెంకట్రాయుడి మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు? పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకేం తెలీదు. నిజమేనయ్యా, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదయ్యా. అయితే అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు?
ఈ డబ్బు నీ దగ్గర నుంచి ఆవిడకేం కావాలో చూడు. సరే బాబు. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను బ్రతకలేను పుష్ప, నేను బ్రతకలేను. అమ్మా ఊరుకోవే. ఎలా ఊరుకోమంటావే? శ్రీరామచంద్రుడు అనుకున్నాను, శ్రీకృష్ణుడని ఇప్పుడే తెలుసుకున్నాను. మగవాళ్ళని ఏమనగలని చెప్పు. అమ్మో అమ్మో అమ్మో, ఒక్కనాడన్నా బయటపడ్డారా? ఈశాన్యంలో గొయ్య లేదనుకున్నాను గాని నా సంసారంలో గొయ్య తవ్వుతున్నారని నేను ఇప్పుడే తెలుసుకున్నానే. ఆడవాళ్ళం మనం ఏం చేయాలని చెప్పు. ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు. ఇదిగో పుష్ప అక్కడ, ఇది కూడా. ఇంతకీ ఎవరే ఆ బూతకి? ఇంకెవరు? నీ మొగుడిని చంపవాలా? అదే. రాని రాని, ఇంటికి రాని. రాత్రి ఎందుకు లేని నోరు నొక్కున్నాను. నోరు నొక్కుని మంచి పని చేశావు. అంటే మగాడికి మరో ఆడదానితో సంబంధం ఉంటే అది మనకు తెలిసినట్టు వాళ్ళకి తెలియనివ్వకూడదు. తెలిస్తే ఏకంగా కాపురం అక్కడే పెట్టేస్తారు. అమ్మో, నీ ప్రమేయం ఉందని తెలిసినా కోపంతో విడిచిపెట్టేస్తారు. ఏదో ఒక ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోవే. అదెక్కడుందో నాతో చెప్పు. చెబితే మా ఆయన్ని చంపబోయి పారిపోయిన మనిషిగా నేను దాన్ని పోలీసులకు పట్టిస్తాను. అది జైలుకు పోతుంది, నీ సంసారం కుదుట పడుతుంది. నిజంగా నా స్నేహితురాలు అనిపించుకున్నావు. అది మా ఆయన ప్యూన్ లేడు, చింతయ్య, వాడింట్లో ఉంది. నోరు విప్పకుండా నన్ను చంపేయమని ఆ పెద్ద వెంకట్రాయుడు నిన్ను ఎందుకు పంపించాడో ఆ ఫోటో చూస్తే నీకు అర్థమైందా బెనర్జీ? కోర్టులో స్వయంగా జడ్జి గారి చేతికి ఇవ్వాలని ఆ ఫోటో నా దగ్గర దాచుకున్నాను. నీ వేలి ముద్రలున్న రాడ్డుతో అచ్చిన వెంకట్రాయుడు నా ఒక్కగానొక్క కొడుకుని చంపేశాడు. కొడుకు పోయిన దుఃఖం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకున్నాను. అందుకే బిడ్డల్ని దూరం చేసుకుని అల్లాడిపోతున్న మీ నాన్నకి తన బిడ్డల గురించి చెప్పాలని ఈ జైలుకొచ్చాను. మా నాన్న? అవును. ఎప్పుడు కసి తీరా ఒకడిని చంపాలి, కడసారిగా ఇద్దరిని చూడాలి అని జైల్లో కవాతు చేస్తూ ఉండేవాడు. రామనాథం? ఆ రామనాథమే మీ నాన్న. అతను చంపాలనుకున్నది వెంకట్రాయుడిని, చూడాలనుకున్నది నిన్ను, మీ అక్కయ్య. అక్కయ్య? అవును బాబు, చనిపోయిన కలెక్టర్ భార్య వేదవతి మీ అక్కయ్య. ఈనాడు కాదు బాబు, ఏనాడో మీ కుటుంబానికి ఆ వెంకట్రాయుడు అన్యాయం చేశాడు. ఏందిరా ఏడో అంత ఇంకా పూర్తిగా లేదా? ఆలోచిస్తా కూర్చున్నావు. చెత్తనాయాల ఊళ్ళో నాయాలందరూ చెత్తనాయాల అంటున్నారు. తోటోడు నువ్వు కూడా చెత్తనాయాలంటే చెత్తనాయాల. తప్పే ఉందిరా. పాలు అమ్మేవాళ్ళని పాలోడు అంటారు, పళ్ళు అమ్మేవాళ్ళని పళ్ళోడు అంటారు. మనం చెత్తెత్తుతున్నాం కనుక చెత్తోళ్ళు అంటారు. అంటారా? నా చేతిలో దండక జరిపోతుంది. నా ఇంటికి నెరిసే లోపల నేను కోటేశ్వరుని అవుతాను రా.
ఒరే ఈ చుట్టుపక్కల ఉన్న చెత్తంతా నువ్వే ఎత్తిపోయి నా కడుపులో గుడగుడగా ఉంది వత్తా. చెత్తనాయాలని చెత్తనాయాలని. పరిగెత్తికెళ్ళరా? గారు దొరుకుతేమో అని గంటసేపటి నుంచి ఎదుగుతున్నాను. ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా దరిద్రులానే ఉన్నారు. నాగటానికి ఆకుల్లో ఏది మిగల్చలేదు. దీనికోసమే ఎత్తుతున్నా? అవును, నాదే. దీని పేరేంటి? కెమెరా కాదు, అదృష్టం. ఇందులో ఏముంది? ఫిల్మేనయ్యా. కాదు, అదృష్టం. పొద్దున్నే నువ్వెక్కడ దొరికావయ్యా అదృష్టం చెప్పకుండా? అందులో ఏమీ లేదు, ఇలా ఇచ్చేయి. మర్యాదగా ఇందులో ఏముందో చెబుతావా లేకపోతే వాళ్ళని పిలవమంటావా? ఇదిగో తమ్ముడు. వద్దు, వాళ్ళని పిలవద్దు. అయితే చెప్పు, ఇందులో ఏముంది? ఓ కోటీశ్వరుడు హత్య చేస్తుండగా ఫోటో ఓ నా కొడుకు, ఎలా తీసావరా? కత్తి పెట్టి పొడుస్తుండగా క్లిక్ అనిపించాను. దాని తాలూకు ఫిలిం ఉంది ఇందులో. ఈ ఫిలింతో నువ్వేం చేస్తా చెప్పవా? ఇదిగో తమ్ముడు. వద్దు, చెబుతాను. చెప్పు. దీన్ని అడ్డం పెట్టుకు నా కోటీశ్వరుణ్ణి బ్లాక్ మెయిల్ చేసి ఓ 20 లక్షలు గుంజుదాను. ఓ నా కొడుకు, ఇందులో ఫిలిం నీకు కావాలి అంటే అందులో 10 లక్షల వాటా నాకు ఇవ్వాలి. నీకు 10 లక్షలా? ఇదిగో తమ్ముడు. వద్దు, వాళ్ళని పిలవద్దు. మరి వాటా ఇస్తావా? తొందరగా చెప్పు. ఇస్తాను. ఇదిగో పట్టేసుకో, వెళ్దాం రా. ఒరే ఎంకాయ్, పని మధ్యలో ఆపేసి ఎడకరా పోతున్నావు? అదృష్ట దేవత దొరికిందిరా, దీంతో కాపురం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు రావా? అరే ఇప్పుడు గాని మేస్త్రి వచ్చాయంటే ఉన్న ఉద్యోగం ఊడిద్ది. ఇంకా ఉద్యోగం ఏంటో చెత్తనం ఇలా. ఆ చెత్త నువ్వేరు కావు. రావా? 20 లక్షల క్యాష్ తెచ్చావా? తెచ్చాను. ఫిల్మ్ ఎక్కడ? ఇదిగో. ముందు డబ్బు. ఆగండి. ఒరే ఎంకాయ్, నీ దురాశ కోసం డబ్బుకు కక్కుర్తి పడి ఒక మనిషిని చంపేసిన ఈ నీచి పెడతావా? రే, పెళ్ళాం పోయి 2 బిడ్డలతో ఏగలేక సస్తున్నావు. నువ్వు వాటా తీసుకుంది కానీ నోరు మూసుకో. యాదవనాయాల, నీ చేతి కంటిన మురికి నా చేతి కంటించాలని చూస్తున్నావా? నా ప్రాణం ఉండగా జరగదు. ఇప్పుడే వెళ్ళి ఇన్నది ఇన్నట్టుగా చూసింది చూసినట్టుగా పోలీసులకి చెబుతాను. పట్టుకోండి. ఏంట్రా అయిపోయా? పోలీసు వాళ్ళకి ఏం చెప్పొచ్చా? మీ మీద రిపోర్ట్ చేసి వచ్చాను. వద్దు వద్దు, నా పిల్లలు ఏం చెయ్యొద్దు. ఒరే ఎంకాయ్, నా పిల్లలు ఏం చెయ్యొద్దురా. ఏమీ చేయకుండా ఉండాలంటే నువ్వు స్టేషన్కి వెళ్ళి ఏ నోడుతో మా మీద రిపోర్ట్ ఇచ్చావో అదే నోడుతో ఈ పెద్ద మనిషి చేసిన చిన్న హత్యను నీ మీద వేసుకోవాలి. కోర్టులో కూడా అదే చెప్పాలి రోయ్. లేకపోతే టెంపరీగా మూతపడ్డ నీ బిడ్డల నోళ్లు శాశ్వతంగా మూతపడిపోతాయి. త్వరగా వెళ్ళకపోతే ఆ ఎస్ఐ గారు FIR మీద చర్య తీసుకుంటాడు. వెళ్ళు. అదృష్ట దేవత నన్ను వెతుకుంటూ వచ్చిందరా. దానికి నువ్వు అడ్డొచ్చావు, నీ బిడ్డల ప్రాణాలు తీసేస్తాను. వెళ్ళు. నిన్ను మీ అక్కయ్యని కాపాడడం కోసం మీ నాన్న కోర్టులో వాడు చెప్పమన్నట్టు చెప్పి జైలుకి వెళ్ళాడు. దిక్కు లేకుండా మిగిలిపోయిన మీ అక్కయ్యని
నేను అనాథాశ్రమంలో చేర్చాను. ఆ వెంకట్రాయుడు స్వార్థంతో నిన్ను చేరదీశాడు బాబు. ఇన్నాళ్ళు వాడు నిన్ను కన్న తండ్రిగా పెంచినట్టు నటించాడు, కానీ నిజానికి నిన్నొక రౌడీని తాగుబోతుని చేశాడు. ఇప్పుడు మీ అక్కను కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భావన ఎలాగూ కాపాడుకోలేకపోయావు, కనీసం మీ అక్కయ్యనైనా కాపాడుకో. నీ అసూయతో ఒక అమాయకురాలి ప్రాణం మీదకి తెస్తావా? ఆమె ఎవరో తెలుసా? చైర్మన్ కుతంత్రానికి బలైపోయిన మాజీ కలెక్టర్ భార్య వేదవతి. చైర్మన్ వేదవతిని చంపాలని చూస్తుంటే కాపాడాలని తీసుకొచ్చి చింతయ్య ఇంట్లో పెట్టాను. నాకు తోబుట్టుగా చింతయ్యకి కూతురుగా ఉన్న వేదవతిని చేతులారా కసాయి వాళ్ళ కత్తికి బలి చేశావు. కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఎవరు నీ దగ్గర నాటకం ఆడి వేదవతిని మాయం చేశారు, ఆ పుష్పకుమారి దగ్గర నువ్వు ఎదురు నాటకం ఆడాలి. నాకు భయం బాబు. ఆ మీటింగ్ లో మాట్లాడాలంటే నా వల్ల కాదు. నేనున్నాను కదా. ఈసారి మన గ్రూప్ గెలిచి ఆ సీతాలక్ష్మిళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. హే పుష్ప, ఏమిటే అలా తెల్లబోయి చూస్తున్నావు? నీకు స్వీట్స్ ఇవ్వడానికి వచ్చాను. స్వీట్సా? ఏం మంత్రం వేసావో తెలియదు గాని దాని పిల్ల వదిలించేశావు. అవునవును, ఇదిగో స్వీట్ తిను. ఈవిడెవరో? ఆవిడ డాక్టర్ గారి భార్య. అలాగా, నేను కలెక్టర్ గారి భార్యని. నమస్కారం అండి. మళ్ళా మనకి మర్యాద ఎందుకు? కూర్చోండి. కూర్చో. ఇది డైమండ్ నెక్లెసా? అవునండి, 70,000. అమ్మో, 70,000? మీ ఆయనకి అంత ప్రాక్టీస్ ఉందా? అబ్బే లేదండి, అది కొనిచ్చింది కేరళ జ్యువెలరీస్ లో. ఈ డైమండ్ నెక్లెస్ ఎవరు కొన్నారు? చైర్మన్ గారి సెకండ్ ఫ్యామిలీ కొన్నారండి, డాక్టర్ ఆనందరావు గారి పేరు మీద. అలా అని మీ లెటర్ ప్యాడ్ మీద రాసివ్వండి. కలెక్టర్ కూపిలాగుతున్నాడా? అయితే ఆ డాక్టరే ఉండడు. నమస్కరించవలసింది నాకు కాదు, నీతికి న్యాయానికి. ఇప్పటికైనా జరిగింది జరిగినట్టు స్టేట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్. నైనా, ఎందుకైనా మంచిది నువ్వైతే పైసలు తీసుకుని రాజధాని పో. ఈడనే ఉండి అన్ని విషయాలు చక్క పెడతా.
నీ గొంతుకు ఉరిబిగుసుకోవడానికి ఇప్పుడు నువ్వు గొంతు బిసికే సాక్ష్యం చాలు వెంకట్రాయుడు. కలెక్టర్, ఈ వీర స్వచ్ఛ పెద వెంకట్రాయుడు. వీర చెత్త పెద వెంకట్రాయుడు నువ్వు. అలస్యం ఆగండి. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కి సంఖ్యలు వేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏమవుతుంది? జిల్లా మొత్తం సంతోషిస్తుంది. అవినీతి అన్యాయం కలిసి కాపురం చేస్తే పుట్టిన బిడ్డ పేరు రాజకీయమని నీ ముందు కలెక్టర్కి చెప్పాను. అఫ్ కోర్స్, నీతి న్యాయం కలిసి కాపురం చేస్తే చట్టం పుట్టింది. జాతి నీతి కలిసి ఎన్నుకుంటే చట్టసభలు పుట్టాయి. ప్రజలు చిందించిన రక్తం ఎర్రసిరాగా మారి ప్రజాస్వామ్యం పుట్టింది. ఆ ప్రజాస్వామ్యాన్ని నీలాంటి కుహనా రాజకీయ నాయకులు తాత్కాలికంగా ఆడించగలరేమో కానీ శాశ్వతంగా నోరు మూయించలేరు. సంఖ్యలు వేయండి. ఏమండి, దీని వదిలేసారేమిటండి? దీనికి వెయ్యండి సంఖ్యలు. ఏ అమ్మా, స్నేహితురాలి ఉండి నన్ను ఇంత మోసం చేస్తావా? శేషమాంబ, షటప్. ఎస్ఎం అంబ, నువ్వు స్నేహానికి చేసిన ద్రోహానికి చెంపదెబ్బతో కాదే, చెప్పు దెబ్బతో చెప్పాలి సమాధానం. ఇగో సారు, మన ఇజ్జత్ పోయింది. మా నాయనకి బెయిల్ అయినన్నారు. మంత్రి గారు, నెగటివ్లు ఎక్కడున్నాయో తెలిసిన శంకర్రావు జైల్లో ఉన్నాడు. శంకర్రావును చంపడానికి వెళ్లిన బెనర్జీ నిజం తెలుసుకుని మమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి మంత్రాలను చెయ్యాలో తెలిసిన వాళ్ళం కాబట్టే మేము మంత్రులు అయ్యాం. ఇదిగో వెంకట్రాయుడు, చెప్పు సారు, ఏం చేయమంటావు? ఆ కలెక్టర్ గారిని ఖతం చేయమంటావా? వద్దు, ముందు మీ నాయన స్టేషన్ నుంచి బయటపడాలా, దానికి ఉపాయం చెప్తా. రా. ఒక ముఖ్య ప్రకటన. సంఘ విద్రోహ శక్తులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి మాజీ కలెక్టర్ హత్య కేసులో అరెస్ట్ అయి ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ పెద వెంకట్రాయుని విడిపించుకుని పారిపోయారు. ముందు జాగ్రత్త కోసం కలెక్టర్ నగరంలో కర్ఫ్యూ విధించారు. మంత్రి గారు, మన ఎత్తుకు పై ఎత్తు వేశాడు కలెక్టర్. ఎవడికి అందరి ఎత్తు నేనేస్తాను కదా. ఇదో పియే, నువ్వు పోయి నాకు నా కుటుంబానికి అని చెప్పి కర్ఫ్యూ పేసలు పట్ట. అలాగే సార్. అది కాదు, పోలీసు వాళ్ళ కళ్ళబడకుండా నీ ఊరి నుంచి దాటించి పూసి నాది. నగరంలో కర్ఫ్యూ విధించబడింది. మాజీ కలెక్టర్ హత్య కేసులో అరెస్ట్ అయిన పెద వెంకటరాయుడు దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. అతను ఆచూకీ తెలిసిన వారు సమీపంలోని పోలీస్ స్టేషన్ కి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అక్క, నీ తాళి తెంపిన వాడి పేగులు తెంపే అవకాశం నాకిప్పుడు దొరికింది. ఆ వెంకట్రాయుడు గాడు తప్పకుండా గెస్ట్ హౌస్ లోనే దాక్కొని ఉంటాడు. పోలీసులు చంపినట్టుగా వాణ్ణి నేనే హతమారుస్తాను. స్టాప్ స్టాప్. మంత్రి గారు ఉన్నారా కారులో? కలెక్టర్ గారు ఉన్నారా చెక్ పోస్ట్ లో? ఆయన పర్సనల్ గా చెక్ చేయండి, ఏ కారు వదలద్దన్నారు. నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మామూలుగా కలెక్టరే మంత్రి గారికి నమస్కారం చేస్తాడు. మీరేటి ముందు నాకు నమస్కారం చేస్తున్నారు? ప్రజానాయకులం కదా, మర్యాద చూపించకపోతే వచ్చే ఆలస్యంలో నెగ్గుకొస్తావో లేదో అని. స్క్రాచ్ సెట్ చేయండి. అమ్మమ్మ, మంత్రి గారి కారు సోదాన్ని రేపు పేపర్ లో పెడితే నా పరుగు పోతాయా? మంత్రి గారి కారని సెట్ చేయకుండా వదిలేస్తే నా ప్రతిష్ట పోతుంది. కమాన్, డిక్కీ ఓపెన్ చేయండి. డిక్కీలో ఏం లేదు సార్, వదిలేమంటారా?
దయచేసి అందరూ కారు దిగండి. Come on. చేద్దాం. నైనా పుట్టల దూరిన పాంపిల్ల బయటపడదే. నేను అదృష్ట జాతకుణ్ణి. నాకు చావు దగ్గరకు వచ్చిన ప్రతిసారి యమధర్మరాజుకు మరో ప్రాణిని బలిపెట్టి నా ఖాతా మార్పించుకుంటాను. సార్ పెద్ద వెంకటరాయుడు ఆచూకీ తెలిసింది సార్. గుడ్. అతన్ని ప్రాణాలతో పట్టుకునే ఏర్పాటు చూడండి. అతనే ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు సార్. వాట్? పెద్ద వెంకటరాయుడు వేదవతిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు సార్. తన మీద ఉన్న క్రిమినల్ కేసు ఫైళ్లన్నీ తీసుకొచ్చి తన ముందు తగలబెడితేనే తప్ప ఆమె నా బిడ్డను ప్రాణాలతో వదలనంటున్నాడు సార్. వెంకటరాయుడు, ఏ పాపం ఎరుగని నా భర్తను చంపా. నువ్వు నన్ను చంపాలని చూశావు. ఆ తప్పుకి నేను క్షమాపణ కోరుకుంటాను. కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. నా బిడ్డనేం చేయొద్దు. ఆగండి. కలెక్టర్, నా మీదున్న క్రిమినల్ రికార్డులన్నింటినీ నా కళ్ళ ముందే తగలబెట్టకపోతే నీ కళ్ళ ముందే ఈ బిడ్డని ఈ లోయలోకి విసిరి పారేస్తాను. ఆ పని చేసి నువ్వు బ్రతికి బట్ట కట్టగలవా? నేను చచ్చే ముందు నీ అధికారాన్ని చంపాలి, నీ అహంకారాన్ని చంపాలి, నీ ఆత్మగౌరవాన్ని చంపాలి. అమాయకుల ప్రాణాలు తీస్తానని బెదిరిస్తే లొంగిపోయి ఒక క్రిమినల్ ని వదిలేస్తాననుకున్నావా? కూతుళ్లు కిడ్నాప్ అయితే హోమ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయితే చీఫ్ మినిస్టర్లు దిగి వస్తున్న రోజులు ఇవి కలెక్టర్. పెద్ద వెంకటరాయుడు, ఆవేశమే నీ మార్గం అయితే నా రూట్ ఎటో కళ్ళారా చూడు. ఇంకొక క్షణంలో నువ్వు ఒప్పుకోకపోతే బిడ్డతో పాటు తల్లి కూడా చస్తుంది. చిట్టు కాగితాలతో ఫైల్ రెడీగా ఉంది సార్. ఆల్ రైట్. నీ కోరిక ప్రకారమే ఈ ఫైల్ తగలబెట్టేస్తాను. వెరీ గుడ్. అవి నా తాలూకు ఫైల్లో కాదు, నా కొడుకు వచ్చి వెరిఫై చేస్తాడు. దగ్గరికి వెళ్ళకు. నీ మీద వాటేసుకుని దీన్ని వదిలేయమంటాడు. అవు జరా ఫైల్ ఎడగేసరు. నాయనా,
వదలండి కలెక్టర్ గారు, నన్ను వదలండి. వీడిని చంపి ఉరికంబం ఎక్కుతాను. నా అక్క పసుపు కుంకాలు తుడిచేసిన వీడి జీవిత కాలాన్ని నేను తుడిచేస్తాను. వీడిని వీడి కొడుకుని ఇద్దరిని ఉరికంబం ఎక్కించడానికి కావలసిన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. నూరో తప్పు చేసి శిశుపాలుడు కావద్దని మరోసారి హెచ్చరిస్తున్నాను. కమాన్, వీళ్ళని అరెస్ట్ చేయండి. కలెక్టర్ సత్యమూర్తి మరణానికి కారకుడైన పెద్ద వెంకట్రాయుడికి, రాంపండు మరణానికి కారకుడైన చిన్న వెంకట్రాయుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. అప్రూవర్గా మారి అవినీతి పరులను పట్టించడానికి ప్రాణాలకు తెగించిన బెనర్జీని ఇంకెప్పుడూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని మందలిస్తూ వదిలేయడమైనది. బెనర్జీ, మీలాంటి ఎందరో యువకులు ఈనాడు నిరాశ నిస్పృహలతో ప్రజాస్వామ్యానికి ఎదురు తిరిగే ఆయుధాలవుతున్నారు. వాళ్ళు జాతి కోసం, జాతి భవిష్యత్తు కోసం పోరాడే